ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు రాత్రి నా ఈ సందేశాన్ని విని పడుకో. తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్త తప్పకుండా నీ చెవిన పడుతుంది. నా మాటను అశ్రద్ధ చేయకుండా విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీకు నేను ఒక మంచి మాట చెప్తాను. నువ్వు మనసు పెట్టి వింటే నీకు జరిగే మంచిని ఎవరూ ఆపలేరు. నీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని నేను చెప్తున్నాను. తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే. నువ్వు ఖాళీగా కూర్చుంటే నీకు నేను తెచ్చి ఇస్తానని మాత్రం ఎప్పుడైనా చెప్పానా? నీకు నేను ఎప్పుడైనా అలా మాట ఇచ్చానా? నువ్వు ప్రస్తుతమైన శ్రమిస్తూ ఉండాలి కదా. నువ్వు నీ వెనుకటి రోజుల్లో అత్యధిక శ్రమ చేసి ఏ విధంగానూ లాభం పడకపోయినప్పటికీ మాత్రమే నీకు ఇప్పుడు దానికి తగిన ఫలితానికి ఎన్నో వంతులు వేసి నీకు అందిస్తాను. అంతేకాని నేనెప్పుడు కూడా నీకు అకస్మాత్తుగా ధనం లభిస్తుందని, నీవు ఏ శ్రమ చేయకుండా ధనం లభిస్తుందని నేను ఎప్పుడూ కూడా తీయటి మాటలు, మాయ మాటలు నీకు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఈ తీయటి మాటలు మిమ్మల్ని నేను మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి ఉపయోగించినట్లు అవుతుంది. అటువంటి మాయను నేను ఎప్పుడు చేయలేను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నువ్వు ఎంత శ్రమిస్తే నీకు అంత ఫలితం అనేది ఉంటుంది. నువ్వు నన్ను ఎంత నమ్మితే నేను నీ వెంట అంతగా నడుస్తాను. ఎవరికైనా సరే ఏదైనా ప్రాప్తించింది అంటే అది వారి కష్టం యొక్క ఫలితం అవ్వచ్చు. ఏదైనా సరే జీవితంలో ఒకరికి ప్రాప్తించింది అంటే అది వారి యొక్క పూర్వాశ్రమంలో చేసుకున్న శ్రమ యొక్క ఫలితాలు, కర్మ యొక్క ఫలితాలు. అంతేకాని ఊరికేనే ఎవరికి ఏది కూడా ప్రాప్తించదని గుర్తుపెట్టుకో. నీవు అనుకోవచ్చు, నీ కళ్ళ ఎదురుగా ఎందరో వృద్ధిలోకి రావడం, వారు నీ కంటికి ఎటువంటి శ్రమ చేయకుండా కనిపించవచ్చు. కానీ అటువంటి వారు ఎక్కడా కూడా ఇంతకు ముందు కాలంలో ఎంతో శ్రమ చేసి ఎంతో పాటు పడినా సరే ఎటువంటి అభివృద్ధి కలగక వేదన చెందిన వారే. నువ్వు నిజాలు తెలుసుకో. నువ్వు చేసేది మార్గ మధ్యంలోనే ఆపేస్తావు. మరలా కొద్ది రోజుల తర్వాత మొదలు పెడతావు. అది మరలా మొదటికి వస్తుంది. నువ్వు అనుకున్న వెంటనే ఫలితం రాలేదని ఏ విధమైన వ్యతిరేక ఆలోచనలు చేయకు. ఎవరికి కూడా ఈరోజు మొదలు పెట్టగానే రేపటికి ఫలితాలు కనిపించవన్నది నిజం. అలా కాకుండా ఈరోజు కష్టపడితే వెంటనే ఫలితం పొందాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ నిజం నువ్వు ఒప్పుకునగలిగితే నువ్వు జీవితంలో ఎంతో పై స్థాయికి వస్తావు. నేను చెప్పింది నీకు రుచిస్తే నేను చెప్పిన విధంగా మసులుకో. కమ్మని మాటలు చెప్పి నిన్ను మభ్యపెట్టడం అన్నది నేను ఎన్నటికీ చేయలేను. ఎవరికైనా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది కష్టాలు అనుభవించవచ్చు, మరికొంతమంది సంతోషాలను అనుభవించవచ్చు. కానీ ఏ మనిషి అయినా సరే జీవితంలో కష్ట సుఖాలను అనుభవించక తప్పదు. ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే జీవితంలో రెండు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కష్టం అనుభవించిన వాడు సంతోషం అనుభవించడానికి అర్హుడు. సంతోషం అనుభవించిన వాడు కష్టం అనుభవించి తీరాల్సిందే. నువ్వు చేసే పనిపై స్థిరమైన మనసు ఉంచాలని, తద్వారా నువ్వు అనుకున్నవన్నీ సాధించి సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పిన మాట నిజమని నమ్మితే చాలు. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. నువ్వు ఈ రాత్రి నా సందేశాన్ని విన్న తర్వాత తెల్లవారేసరికి గురు పౌర్ణమి వస్తుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, బాబా చెప్పింది నిజం, బాబా నాకు శుభవార్తలను ఇచ్చాడు అని. సంతోషంగా ఈ జీవితాన్ని గడపవచ్చు అని. ఇప్పుడు నీవున్న పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో అర్థం కాక, నేను అంతా మంచి చేస్తున్నాను కదా, అయినా నాకెందుకు పరిస్థితి ఇలా మారిపోయింది, నా ముందు ఎవరైనా చేయి చాచి నిలబడిన వెంటనే నాకున్న దాంట్లో నేను సహాయం చేశాను. అది ఒక్క రూపాయి అయినా సరే
రూ. 2 సరే, ఆహారమైనా సరే, దాహతికి ఇబ్బంది పడిన వారైనా సరే, ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితిలో నా ముందు వచ్చి చేయి చాపినప్పుడు వెంటనే సహాయం చేశాను. కానీ నాకెందుకు ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాను? నేను మంచి పనులు చేసినప్పటికీ కూడా ఎప్పుడూ ఈ నరకప్రాయమైన జీవితాన్ని నేను గడుపుతున్నానేంటి అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎటువంటి పాపం చేయలేదని అనుకుంటున్నావు కదా. మర్చిపోయావా నువ్వు చేసిన పాపకర్మలు? నువ్వు ఏదో జన్మలో చేయలేదు. ఈ జన్మలోనే నువ్వు ఎన్నో పనులు ఇతరులను బాధ పెట్టేవిగా చేశావు. అవి గుర్తులేదా? ఏం చేశాను తండ్రి నేను అంటున్నావా? నువ్వు పెళ్లి చేసుకొని ఆ ఇంట అడుగు పెట్టిన దగ్గరి నుండి అత్తింటి వారిని బాధ పెడుతూనే ఉన్నావు కదా. కనీసం వారికి మంచినీరు ఇవ్వడానికి కూడా నీ మనసు ఒప్పుకోలేదు కదమ్మా. ముసలివారైన వారు ఏ పని చేసుకోలేక యాతన పడుతుంటే వారిని చూస్తూనే ఉన్నావు కదా. అలా ఉండడం తప్ప వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. నువ్వు చెయ్యలేదు కూడా. చెయ్యలేదు సరి, నీ భర్తని కూడా తన తల్లిదండ్రులకు ఏ విధమైన సహాయం చేయకుండా నిలుపుదల చేశావు. కనీసం వారికి మంచి చెడులు చెప్పుకోవడానికి కూడా అర్హత లేకుండా చేశావు. వయస్సు మీరిన వారు తాగడానికి మంచినీరు కూడా లేకపోతే కాసిన్ని మంచినీళ్ళు కూడా వారికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టావు. నీ భర్తని పెంచి పోషించిన ఆ మహాతల్లికి చివరి దశలో చేసుకొని తిని ఓపిక లేకపోతే కనీసం వారికి భోజనం పెట్టడానికి కూడా నీ మనసు ఒప్పుకోలేదు. మరి ఇటువంటి కర్మలు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి కదా. నిజమే, నువ్వు ఎన్నో ఆశలతో ఆ ఇంట అడుగుపెట్టావు. కానీ నీ భర్త ఏ పని చేయకుండా సోమరిలా ఉంటే నీ మనసుకు బాధగానే ఉంటుంది. అతను ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతున్నాడని చెప్పి నీకు ఎంతో బాధ ఉండేది. నిజమే, ఆ బాధ అన్నది సహజమే. అందుకని పెద్దవారైన మీ అత్తామామలను బాధ పెట్టడం అన్నది మంచిది కాదు కదా. నీకున్న కోపమంతా వారి మీద చూపిస్తే ఎలాగా? నీ భర్తని దారిలో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంతేకాని నీ అత్తామామల్ని బాధ పెట్టావు. ఇప్పుడు ఏమైంది? నువ్వు పెద్ద వయసుకు వచ్చావు. నీ బిడ్డల భవిష్యత్తు చూసి నీకు ఇప్పుడు కూడా బాధగా ఉంది. ఒకరికి కూడా స్థిరమైన జీవితం ఏర్పడలేదు. అలాగని నువ్వు నీ అత్తామామలను సేవ చేసుకోలేకపోవడంలో వారు నిన్ను శపించారు. ఆ శాపం వల్ల ఇలా జరిగిందని అనుకోకు. వారు ఏమీ అనుకోలేదు. ఎందుకంటే నువ్వు ఆ ఇంటికి కోడలి, తన కొడుకుని భార్యవు కాబట్టి వారు నిన్ను ఏ విధమైన శాపాలు పెట్టలేదు. కానీ భగవంతుడు అంటూ ఉన్నాడు కదా. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇప్పటికైనా నువ్వు మనస్ఫూర్తిగా వారికి క్షమాపణ చెప్పుకో. వారు లేకపోవచ్చు, కానీ మనస్సులో వారిని తలుచుకొని క్షమించమని అడుగు. వారి పేరు తలుచుకొని నలుగురికి భోజనం పెట్టు, మంచినీరు అందించు. ఇటువంటి పనులు చేసి నీకున్న కర్మలన్నీ తగ్గించుకుంటే నీ బిడ్డలకు కూడా స్థిరమైన జీవితం ఏర్పడి సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులు చేసిన పాపకర్మలైనా పుణ్యకర్మలైనా అవి బిడ్డలు అనుభవిస్తారు. ఇంతకంటే నీకు నేను చెప్పేది ఏమీ లేదు. నేను చెప్పిన విధంగా చేసి సంతోషంగా జీవితం గడుపుతావని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ కూడా సర్వసాధారణం. రెండిటిని సమానంగా జీవించినవాడు చూసినవాడు ధన్యుడవుతాడు. అలా కాదని కష్టాలను మాత్రమే చూసుకుంటూ బాధపడుతూ ఉంటే ఇంకా కష్టాల ఊబిలోనే ఇరుక్కొని పోయి జీవితాన్ని ఇంకా వేదనాభరితం చేసుకుంటారు. నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అది ఎన్నో రెట్లు పెరిగి నిన్ను చేరుతుంది. నువ్వు ప్రేమ అందిస్తే ప్రేమ, ద్వేషం అందిస్తే ద్వేషం, ఏదైనా సరే తిరిగి నీకు చేరుతుందని గుర్తుంచుకొని జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఎటువంటి పాపాలు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి మనసును నొప్పించకుండా, ఎవరిని నీ చేతులతో మాటలతో హింసించకుండా జీవితంలో అందరితో ప్రేమగా ఉంటూ అందరినీ కలగలుపుకొని అందరితో కలిసిమెలిసి నీ జీవితాన్ని సాఫీగా గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను అని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మరికొంతమందికి సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.